నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పలు శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలని అన్నారు. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటన జరిగిందని తెలిపారు. బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనకి కారణాలపై విచారణ జరపాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై హోం విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రత్యేక బలగాలకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందడంపై హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి సర్కార్ పాలనలో మహిళలకి రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా మాజీ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎక్కడుంది? కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. ముచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదని రోజా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. గుంటూరు వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ స్థలం రెన్యువల్ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేడిగా జరిగింది. అసలు ఈ స్థలం అగ్రిమెంట్ లోపాభూయిష్టంగా ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. స్కూల్ యాజమాన్యం ఎక్కడ రూల్స్ పాటించలేదని తెలిపారు. నామ్స్ ప్రకారం 29 కోట్లు స్కూల్ యాజమాన్యం కట్టాలని అన్నారు. వడ్డీ చెల్లించాల్సి వస్తే ఆ అమౌంట్ రెట్టింపు అవుతుందని తెలిపారు. కార్పొరేషన్ స్కూల్ స్థలం ఎందుకు రెన్యువల్ చేయాలని ప్రశ్నించారు. ఎవరైనా సరే న్యాయానికి కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పుని ఈ సందర్భంగా ఉదాహరించారు. అంతేకాదు ఆ జీవో ప్రతుల్ని మేయర్కు అందజేశారు. ఈ విషయంలో టీడీపీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ స్థలం రెన్యువల్ చేయాల్సిందేనని టీడీపీ కార్పొరేటర్లు కోవలముడి రవీంద్ర, బాబు, బాలాజీ మేయర్ను కోరారు. అన్నీ చెప్తా ఉన్నారు. అందరం కూడా దానికి ఫేవరబుల్గా చేద్దాం. చేయాలి అనుకున్నప్పుడు సంబంధిత స్కూల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ అన్నిటిని కూడా నిబంధనల ప్రకారంగా మీరు కూర్చున్నా, నేను కూర్చున్నా, ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, ప్రధానమంత్రి గారు కూర్చున్నా కూడా ఖచ్చితంగా న్యాయానికి కిందే ఉంటారు. కాబట్టి న్యాయానికి పైన అవుతుంది. ఎందుకంటే యాక్ట్ కావచ్చు, జీవోలు కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యం అన్ని నిబంధనలు పాటించిందా లేదా ఫస్ట్ ఒకటి. 2, సంబంధిత అధికారులకు సంబంధించిన అంశాల్లో ఇక్కడ కౌన్సిల్లో ఇక్కడ పెట్టారు. ఏమని పెట్టారంటే మేయర్ గారిని కలిశారు, 8 మీకు ఒక లెటర్ ఇచ్చారని, ఆ లెటర్ని ఆధారం చేసుకొని మీరు అడిషనల్ కమిషనర్ గారికి, సిపి గారికి కౌన్సిల్ రిజర్వేషన్లో పెట్టమన్నారని చెప్పి చెబుతూ జీవో నెంబర్లో అవి ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. నేనేమంటానంటే అధ్యక్ష, ఎప్పుడైనా నగరపాలక సంస్థలో ఏ అంశాలు పెట్టినా కూడా ఎగ్జిక్యూటివ్ దయచేసి ఒక నిమిషం అది చెప్తా ఉన్నాను.
వెంకటేశ్వర బాలకుటీరికేమో ఒకటి చెప్తున్నాము. ఇక్కడ గుంటూరు టౌన్లో 1150 షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 1150 షాప్స్కి సంబంధించి సంబంధిత అధికారులు 20 సంవత్సరాలు అయిపోగానే వాళ్ళకి సీల్ వేసేస్తారు. సీల్ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఆక్షన్ పెడతాం. ఈ ఆక్షన్ పెట్టే క్రమంలో 25 సంవత్సరాలు అంటే ఈ 1150 షాపుల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే ఇక్కడ నిర్ణయం మీరు తీసుకోండి, ఏం అర్థం తెలియదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 57 మంది సభ్యులు నేను ఒకటి నా అభ్యంతరాలు తెలియజేసే రైతు నాకుంది. ఓకే, నా అభ్యంతరాన్ని మీకు నేను ఇక్కడ రూల్ పెట్టాలని చెప్తా ఉన్నాను. రిసీవ్డ్ కాపీస్ సిస్టమ్ ఇది, అది చూసుకోవాలి. ఎప్పుడో అదొక జడ్జిమెంట్ ఉంది కదా, మనం కోర్టులో కూడా చాలా జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. ఒక్కో జడ్జిమెంట్ ఒక్కో దాన్ని ఉదాహరిస్తుంటారే కానీ ప్రతిదానికి ఆ జడ్జిమెంట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు 3/4 మెజారిటీ చూపించుకొని గవర్నమెంట్కి పంపించచ్చు, దాంట్లో తప్పేం లేదు. గవర్నమెంట్ డెసిషన్ వస్తుంది. మనం కూడా ఏం చెప్తున్నాం, మీరు రిజిస్టర్ ఆఫీసులో ఒక వాల్యూ తీసుకోండి ఆ 8,000 చిల్లర గజాలకి. ఆ యొక్క ప్రజెంట్ టుడే మార్కెట్ వాల్యూ ఏది ఉందో దాని ప్రకారంగా రెంట్ రెన్యూల్ చేయమన్నా, వాళ్ళకి తగ్గించి రెన్యూల్ చేయమంటలా. వెంకట కాలంలో 50 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు మేము 50 రూపాయలకి ఇవ్వమని మనం చెప్పట్లా. ఈ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారం ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేసి కమిషనర్ గారు అది కూడా గవర్నమెంట్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ రోజున రేట్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళైతే ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్. మీరు పంపించేటప్పుడు కూడా గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూ తీసుకోండి, మార్కెట్ వాల్యూ తీసుకోండి, రెండు దానికి ఒక. గుంటూరు నగరంలో గత 50 సంవత్సరాలుగా వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. అదేవిధంగా వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్లో పనిచేసే 200 మంది స్టాఫ్ కి ఉచిత విద్యను అందిస్తుందని గుర్తు చేశారు. ఈ సంస్థ వేరే బ్రాంచ్ ద్వారా పేద విద్యార్థులకి ఉచిత విద్యను బోధిస్తుందని పేర్కొన్నారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కొలువుతీరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ స్థలం కార్పొరేషన్ స్థలం కాదని రిజర్వ్ సైట్ అని చెప్పారు. ఈ స్థలం ప్రజల కోసం వినియోగించుకునే విధంగా రిజర్వ్ చేశారని అన్నారు. మిగతా కార్పొరేట్ స్కూల్స్ తో పోలిస్తే ఈ స్కూల్లో ఫీజులు తక్కువ అని చెప్పారు. క్లియర్గా మాట్లాడడం జరిగింది. ముందుగా చెప్పినటువంటి అంశాల్లో అనేక అంశాల్లో ఏదైతే 2148(3) ప్రకారం 25 years దాటినటువంటి లీజ్ అగ్రిమెంట్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం కార్పొరేషన్ పరిధిలో, అంటే కార్పొరేట్ హౌస్ లోకల్ బాడీకి ఆ పరిధి లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా సోదరుడు డిప్యూటీ మేయర్ వజ్రబాబు గారు చెప్పిన, డైమండ్ బాబు గారు చెప్పినటువంటి విధంగా ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అనేది ఎక్కడ కూడా క్లియర్గా రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే దీంట్లో ఎక్కడైనా కూడా ఆయన చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ డెసిషన్ కానీ లేకపోతే వాళ్ళ సజెషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. అందుకని కౌన్సిల్ ఏ తీర్మానం చేసుకున్నా కూడా కౌన్సిల్లో ఉన్నటువంటి హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కానీ లేకపోతే కార్పొరేటర్స్ కానీ వాళ్ళ డెసిషన్ ని చెప్పక ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్కడో ఒక చోట వాళ్ళ ప్రెజెన్స్ అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డిఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డిఈ భవానీ శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తూ ఉండగానే బాహాబాహీకి దిగారు.
సమాధానం చెప్తారు గుంటూరులో గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ స్థలం రెన్యువల్ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని సిఫార్సు చేస్తున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఈ స్కూల్ విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలని ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఈ స్కూల్ గుంటూరు నగరానికి అవసరమని, ప్రజల కోరిక మేరకు ఈ స్కూల్ కొనసాగాల్సిందేనని, అయితే దీనికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పారు. గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం 2 సార్లు లీజుకు ఇచ్చిన తర్వాత 3వ లీజుకి ఇవ్వకూడదని చట్టం చెబుతుందని అన్నారు. సుదీర్ఘ చరిత్ర, ఎటువంటి మచ్చలేని వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ రెన్యువల్ విషయంలో చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం భావ్యం కాదని అన్నారు. విద్యా వ్యవస్థ కాబట్టి పిల్లల భవిష్యత్తుని పరిగణలోకి తీసుకుని వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కౌన్సిల్ సభ్యులకి మేయర్ వివరించారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేట్లు అందరూ కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఈ సభ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. దాంట్లో ఎక్కువ శాతం మంది ఈ వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్కి సంబంధించి 50 సంవత్సరాల నుంచి ఈ స్కూలు నడుపుతా ఉన్నారు. 1974 సంవత్సరంలో వాళ్ళకి లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో సుమారు 8,300 పైచిలుకు గజాల స్థలాన్ని ఆ రోజు స్కూల్ నిర్మాణం కోసం ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వారికి కేటాయించడం జరిగింది. తర్వాత 74 నుంచి 99 వరకు, దాని తర్వాత 99 నుంచి రేపు వచ్చే నెల సెప్టెంబర్ వరకు, అంటే సుమారు 50 సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థుల్ని ఆ స్కూల్లో చదివించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈరోజు గుంటూరు నగర ప్రజలు ఉన్నారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు, వాస్తవం. కానీ ఇక్కడ చట్టాలను కూడా మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత, అంటే 25 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మరలా 25 సంవత్సరాలు, అంటే 2 పర్యాయాలు వాళ్ళు లీజుకి ఇవ్వడం కూడా జరిగింది కార్పొరేషన్ వారు. కానీ కోర్టు వారు, అదేవిధంగా గౌరవ న్యాయస్థానం వారు కొన్ని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని జడ్జిమెంట్లు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. వంగవీటి మోహనరంగ పేరులోనే వైబ్రేషన్ ఉందని ఆయన తనయుడు వంగవీటి రాధ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. నాయకుడంటే ప్రజల మనసును గెలుచుకోవాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పారు. ప్రజల్ని, నాయకుల్ని పట్టించుకోకపోతే మొన్న జరిగిన ఎన్నికల తీర్పే సరైన ఉదాహరణని గుర్తు చేశారు. గుంటూరు ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ మేరకు రంగ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వంగవీటి రాధ, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. కేవలం 3.5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి 3.5 దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న నాయకుడు వంగవీటి మోహనరంగాన్ని కీర్తించారు. అవసరం వచ్చినప్పుడు కలిసి పోరాడే శక్తి కూడా ఆయన మనకిచ్చారని తెలిపారు. రంగా ప్రజల మనిషి అని, పేదరికంపై ఆయన అలుపెరిగిన పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర, టీడీపీ నాయకులు ఉగిరాల సీతారామయ్య, కాపు నాయకులు దాసరి రాము, పాకనాటి రమాదేవి, ఆల్లహరి, జగన్, గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆ నాయకుడు ఎంత కష్టపడి ప్రజల కోసం పోరాడారో మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున పోరాడాలని చెప్పంటే ముందు ప్రజలు కలవాలి, నాయకులు కలవాలి, ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే ప్రజల గురించి ఆలోచిస్తారు, ప్రజల తరఫున పోరాడతారు. ప్రజల తరఫున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు అభిమానం గుండెల్లో పెట్టి చూసుకుంటారు.
ఉంటారని చెప్పని ఒక నిదర్శనమే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. నాయకుల్ని ప్రజల్ని పట్టించుకోకపోతే మొన్న ఎన్నికలే తీర్పే ఒక సరైన ఉదాహరణ చెప్పడం కూడా మీ అందరికీ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి, పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులకు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు మనం చాలా గొప్ప కార్యక్రమం చేసినటువంటి భావన నాకైతే ఉంది. ఎందుకంటే పేదల కోసం ఏ వ్యక్తి అయితే పూర్తి స్థాయిలో తన ప్రాణాన్ని బలిచ్చినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజల కోసం, వారి కష్ట నష్టాల కోసం ఎంత కష్టమైనప్పుడు కూడా ఓర్చుకొని సాహసం చేసి ఎంతో కసితో ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా భయపడకుండా అడుగులేస్తూ ముందుకు సాగినటువంటి చరిత్ర వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, రాజకీయాల్లో ఏదో తన లబ్ధి కోసం వచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళని చాలా మంది చూసాం. కానీ ఈరోజు చరిత్రలో వంగవీటి మోహన్ రంగా గారు ఎంతకాలం బ్రతికామన్నది కాదు, బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతికామన్నది వంగవీటి మోహన్ రంగా గారిని చూసి ఒక లెజెండ్ గా, ఒక టైగర్ గా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్కి 3.24 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లను ఎత్తి 3.2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి కాల్వకి 3507 క్యూసెక్లు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్లోను అధికారులు మూసివేశారు. దుర్గగుడి పై వంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకని మండలం ఉప్పలపాడు సమీపంలో వాకులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. నంబూరు పాఠశాలలో పనిచేస్తున్న రాఘవేంద్ర పాఠశాలకు సెలవు ఇవ్వడంతో 2 విద్యార్థుల్ని తీసుకెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లడంతో ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు చిన్నారులు సాత్విక్, మానిక్లు మృతి చెందారు. భారీ వర్షాలు గుంటూరు, విజయవాడ నగరాలని అతలకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్ రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రహదారులు మోకాళ్లపై లోతు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీటి మునిగే. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయే. భారీ వర్షాలకి మొగల్రాజుపురం, సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా భారీ వర్షాలకి గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి పొర్లుతూ ఉంది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులు తీవ్రమైన నీటితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలనీలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో ఆ ప్రాంతం జలాశయంగా కనిపిస్తోంది. దీంతో గుంటూరు, విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు ఆపుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా గుంటూరు ఆటోనగర్, పెదకాకని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకాకని మండలం నంబూరు చెరువు పొంగటంతో గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది. వీధులు జలమయమయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.